సో మాట్లాడదాం మరింత మంది జంతు ప్రేమికులు ఉన్నారు. సో మేడం చెప్పండి, అంటే గవర్నమెంట్ స్టెరిలైజ్ చేయడంలో అంటే వారి పాపులేషన్ కంట్రోల్ చేయడం విఫలమైనందుకే ఖచ్చితంగా విఫలమైందనే చెప్పాలి. నెక్స్ట్ అంటే విఫలమైనందుకే సుప్రీంకోర్టు ద్వారా ఈ ఆర్డర్ తీసుకొచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. విఫలమైనందుకే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందా లేదంటే వీళ్ళిద్దరూ కుమ్ముక్కై ఆర్డర్ పాస్ చేసిందా అనేది మాకు తెలియదు. కాకపోతే గవర్నమెంట్ అయితే స్టెరిలైజేషన్ విషయంలో ఖచ్చితంగా విఫలమైందనే చెప్తాను. మన స్టేట్ లోనే కాదు, అన్ని స్టేట్స్ లోనూ అలానే అయ్యింది. వాళ్ళ పని సరిగ్గా చేసి ఉండేట్లయితే ఇంత పాపులేషన్ పెరిగేది కాదు, వీటికి ఇంత కష్టం వచ్చేదే కాదు. సరే, అది విఫలమైంది. అలా అనేసి జనమేం ఊరుకొని ఉండలేదు. వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ డ్యూటీ. అంటే వాలంటీర్స్ ఫామ్ అయ్యాయి, ఎన్జిఓస్ ఫామ్ అయ్యాయి, వాళ్ళంతటా వాళ్ళు వాలంటీర్గా ఎన్జిఓస్ కూడా ఫామ్ అయ్యాయి. వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. స్టిల్ అలా చేస్తున్న దానికి వాళ్ళకి మిగులుతుంది ఏంటి? అబ్యూజింగ్, కొడుతున్నారు, ఫీడ్ చేస్తుంటే లిటరలీ అటాక్ చేస్తున్నారు వాళ్ళని. ఇవంతా చేస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది ఇప్పుడు మీరు అన్నారు చూసారా గవర్నమెంట్ విఫలమైందా అని. ఎలా విఫలమైందనేది చెప్తా నేను. కొన్ని డాగ్స్ని తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళి స్టెరిలైజేషన్ చేస్తున్నాం, వ్యాక్సిన్ చేస్తున్నాం అంటున్నారు. కానీ అవి స్టెరిలైజేషన్ అయ్యి వచ్చినప్పుడు సూచర్స్ సరిగ్గా పడట్లేదు, వూండ్ ఓపెన్లోనే వస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి కొన్ని చనిపోతున్నాయి, వేరే డిజీజెస్తో వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు, హైజీన్ లేదు. సో డిజీజెస్ వచ్చి చనిపోతున్నాయి. తర్వాత వచ్చేసి వ్యాక్సినేషన్ వేస్తున్నాం అంటున్నారు, వాళ్ళు ప్రాపర్గా టెంపరేచర్ మెయింటైన్ చేసి వెయ్యట్లేదు, మెడిసిన్ ప్రాపర్గా మెయింటైన్ చేసి వెయ్యట్లేదు, దానివల్ల కూడా వస్తున్నాయి. సో ఇవంతా విఫలానికి ఇంకా దీనికంటే ప్రూఫ్స్ ఏమున్నాయండి చెప్పడానికి? అంటే స్ట్రే డాగ్స్ వల్ల అమాయక ప్రజలు కూడా, అంటే నార్మల్ అమాయక ప్రజలు రేబీస్ వచ్చి చాలా మంది చనిపోతున్నారు. సో అంటే అదెందుకు కన్సిడర్ తీసుకుంటలేరు జంతు ప్రేమికులు అని చెప్పేసి కూడా అడుగుతాం. ఓకే, స్ట్రే డాగ్స్ వల్ల అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు కదా, మరి కిరాతకమైన ప్రజల వల్ల అమాయకమైన డాగ్స్ చనిపోయేది కనిపించట్లేదా మనకి? ఎంతమంది కార్లెక్కి చంపించట్లేదండి పర్పస్ఫుల్లీ. అది ఆడ పడుకో ఉంటుంది, వీడికి రోడ్డే లేనట్టు దాని మీద పోవడం అనకూడదు, కానీ వీళ్ళు వేసిన రోడ్డా లేదు, వీడు పోసిన ప్రాణమా? అది కాదే. మరి అది అమాయకం కాదా? ఇక్కడ ఎవరు అమాయకం, ఎవరు కిరాతకము? ఇప్పుడు మీరు అన్నారు కదా అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు రేబీస్ వల్ల అని. ఎన్ని కేసెస్ వచ్చాయండి? ఇలా ఎంచుకోవచ్చా? ఒక ఏరియాకి ఇలా ఎంచుకుందాం. దేని వల్ల జరిగింది? ఇందాక మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా, వీళ్ళ వైఫల్యం వల్లనే అయిందా అనేసి. కరెక్టే కదా, మరి మీరు ప్రాపర్గా వాటిని కేర్ తీసుకోండి, అప్పుడు అవ్వదు కదా అట్లా. ఆల్టర్నేటివ్ ఏముంది అనుకుంటా ఈ సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ బదులు ఆల్టర్నేటివ్ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటా. డాగ్స్ మీద కాదండి పాస్ చేయాల్సింది ఆర్డర్స్, గవర్నమెంట్ మీద, జిహెచ్ఎంసి ఆర్ వాట్ ఎవర్ ఆ ఏరియా మున్సిపాలిటీస్ మీద పాస్ చేయాలి. అరే మీరు ప్రాపర్గా వాటిని తీసుకెళ్ళి టైం టు టైం వ్యాక్సినేషన్ చేయించండి, స్టెరిలైజేషన్ చేయించండి, మాకు ఈ రిపోర్ట్స్ సబ్మిట్ చేయండి. ఎన్ని డాగ్స్ ఉన్నాయి మీ ఏరియాలో, ఎన్ని స్టెరిలైజ్డ్ అయ్యాయి, ఎన్ని వ్యాక్సినేటెడ్ అయ్యాయి. యాన్యువల్ వ్యాక్సిన్స్, రేబీస్ ఒకసారి వేసి వదిలేదు కాదు, ఎవ్రీ ఇయర్ వెయ్యండి. లేదు మీకు అంత మ్యాన్ పవర్ లేదనుకుందాం, వాలంటీర్స్ హెల్ప్ తీసుకోండి, చేస్తారు కదా, వీఆర్ దేర్, మేము వస్తాము, హెల్ప్ చేస్తాం, మా ఏరియాలో డాగ్స్ మేము పట్టిస్తాం, వ్యాక్సిన్ చేసి వదలండి. లేదు మీరే ఆడ క్యాంప్ రన్ చేయండి, మేము మా డాగ్స్ని తీసుకొస్తాం, చేయించండి. స్టెరిలైజేషన్ కూడా వాలంటీర్స్ అందరూ ముందున్నాం కదా, మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా ఎవరో పెట్టారు అనేసి తీసుకెళ్లి వీటిని వేయడం అనేది కరెక్ట్ కాదండి, ఒప్పుకోం. ఇంకోటి మన ఇండియాలో చూసుకోండి, బ్రీడ్ డాగ్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇండియన్ డాగ్స్ కన్నా. సో అంటే వాళ్ళంటి ఇండి డాగ్ బ్రీడ్ కాదా అడుగుతున్నా? ఇండి డాగ్ బ్రీడ్ కాదా? బ్రీడ్ అంటే ఏందండి? బ్రీడ్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు అంటే నేను ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. హ్యూమన్ లో క్యాస్టులు అంటాం కదా, అంటే మీరు అలాగా వీటికి కూడా డిస్క్రిమినేషన్ పెట్టేశారా? ఎవరి పార్టీకి వాళ్ళు లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, అది ఇది అని. ఏ ఇండీస్ బ్రీడ్స్ కావా? అవి ఇంకా అందంగా ఉంటాయి కదండి. మన పిఎం నరేంద్ర మోడీ అప్పుడు చెప్పారు కదా, ఇండిలోనే ఇవి ఉన్నాయి, ఇవి మన దేశీ డాగ్స్, అడాప్ట్ చేసుకోండి అనేసి. అవి బ్రీడ్స్ కాదా? అప్పుడు తప్పండి, రాంగ్ స్టేట్మెంట్, అది ఒప్పుకోం. అంటే గవర్నమెంట్ అలాంటిది ఏమన్నా అంటే నెదర్లాండ్స్ లో కంప్లీట్ గా కూడా వాళ్ళు అక్కడ లోకల్ గా ఉండే డాగ్స్ ని అడాప్ట్ చేసుకోవాలని ఒక రూల్ పాస్ చేస్తారు. చెప్తాను. ఇప్పుడు కొన్ని డాగ్స్ మన ఇండియాలో బ్రీడ్స్ అనే డాగ్స్ వేరే కంట్రీలో స్ట్రేజ్, అంటే వాళ్ళకి ఇప్పుడు మనకి ఇండీస్ ఎట్లను వాళ్ళకి అలాగా అవి రోడ్ మీద తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి గోల్డెన్ రిట్రీవర్స్ అంటాం, అవి మనకు బ్రీడ్ అంటారు.
వేరే కంట్రీస్ లో అవి రోడ్ మీద తిరుగుతూ ఉంటాయి అలాగా. పూడుల్స్ తెలుసు కదా, మన రామ్ చరణ్ చేతిలో ఉంటుంది బుడ్డది, అది మనకి బ్రీడ్. చైనాలో రోడ్ మీద తిరుగుతూ ఉంటది. సో ఇక్కడ ఈ డాగ్ బ్రీడ్ ఆ డాగ్ బ్రీడ్ అనేది కాదు. ఇప్పుడు మన ఇండీస్ వేరే కంట్రీలో బ్రీడ్, చాలా మంది తీసుకొని వెళ్తున్నారు, మన ఇండీస్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. మా ఎన్జిఓస్ త్రూ ఆ ప్రాసెస్, స్ట్రిక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతాము, దాని ద్వారా అడాప్ట్ అయ్యి అక్కడ హ్యాపీగా ఉంటున్నాయి. అవి వాళ్ళకి బ్రీడ్సే. ఇక్కడ ఇది బ్రీడ్ ఇది ఏంటి అలా లేదండి, అట్లా డిస్క్రిమినేట్ చేయకండి. మనం ఎటు కొట్టుకొని వస్తున్నాం క్యాస్ట్లని. దయచేసి మీడియా కూడా అది డిస్క్రిమినేషన్లోకి తీసుకురాకండి. అన్ని డాగ్స్ ఒకటే, ఆల్ బ్రీడ్స్ ఆర్ వన్ బ్రీడ్ అంతే, దట్ ఈస్ డాగ్ అంతే. మోస్ట్లీ మనకు ఇప్పుడు నేనేమంటానంటే చాలా మంది బ్రీడింగ్ అంటారు కదా, యాక్చువల్గా బ్రీడింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో ఇప్పుడు తెలియదు. అది పెద్ద మాఫియా యాక్చువల్గా. బ్రీడింగ్ అంటే సేల్సే కదా, మనీయే కదా. మనీ అన్న దగ్గర అక్కడ చాలా క్రూయాలిటీ నడుస్తుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ర్యాబిస్ అంటారు కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం పాము కుడితే మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తాం. నువ్వు ఏదైనా డాగ్ కుడితే మనకు బేసిక్ ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా, మనం వెళ్ళి ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలి. నువ్వు ఆల్రెడీ 72 అవర్స్ మనకు టైం ఉంటుంది. ఆ టైంలో మీరు వెళ్ళి వ్యాక్సిన్ తీసుకుంటే ఓకే, సేఫ్ అయిపోతారు. అది తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసి అప్పట్లో అక్కడ ప్లేయర్ చనిపోయాడు కదా, అతను క్లియర్గా అతను ఏంటంటే అతను అంత ప్లేయర్ అంటే బై డిఫాల్ట్లో కొంచెం ఫిట్నెస్ మీద హెల్త్ మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్. మరి అలా ఉన్నప్పుడు అతను అలా పుట్టినప్పుడు వెళ్ళి తీసుకోవాలి కదా, తీసుకోలేదు. ఓకే, ఇట్స్ సాడ్ థింగ్, అన్ఫార్చునేట్ సాడ్ థింగ్. బట్ దీనికి ఇంకో విషయం ఏంటంటే ఆ ప్లేయర్తో పాటు డాగ్ కూడా చనిపోయి ఉంటుంది పాటికి, ఎందుకంటే డాగ్ కూడా రేబీస్ ఉంది. ఇంకోటి ఏంటంటే రేబీస్ అనేది ప్రతి డాగ్ ఉండదు, అస్సలు ఉండదు. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకోటి డాగ్ బైట్స్ అంటారు కదా. డాగ్ బైట్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని నేను చెప్తున్నాను, మీకు కొన్ని నెలల నుంచి ఫుడ్ లేదు, వాటర్ లేదు, మీరు బయటే ఉంటున్నారు, ఎండలో వాళ్ళలో ఉంటున్నారు. మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఎవరన్నా మీరు కూల్గా మాట్లాడతారా? దీనికి తోడు ఈ చిన్నపిల్లలు వీళ్ళు రాలేయడం, కొట్టడం, ఇంటి నుంచి గెంటేయడం. ఇప్పుడు వర్షం పడుతుంటే మనం ఒక ప్లేస్కి వెళ్తాం అనుకోండి, ఆ ప్లేస్ దగ్గర మనల్ని వాళ్ళు చలో ఉండండి అంటారు, వర్షం దగ్గర అంటారు. కానీ డాగర్ అలా కాదు, వాళ్ళు వస్తే కొట్టేస్తుంటారు. అప్పుడు వాటి మెంటాలిటీ ఎలా ఉంటుంది? జస్ట్ మనల్ని ఇమాజిన్ చేసుకోండి, మీకు ఫుడ్ లేదు, ఏం లేదు, ఎండలు తడిచిపోతున్నారు, వానలో ఉన్నారు, సడన్ ఒక కొడుతున్నారు పైనుంచి, మళ్ళీ కొడుతున్నప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇంకొకటి, మనకు మీడియాలో సోషల్ మీడియా వాళ్ళు చూపిస్తారు కదా డాగ్ బైట్ చేసిందని చెప్పి, జస్ట్ దానికి కొద్ది ముందు వీడియో ఒక క్లిప్ యాడ్ చేస్తే అర్థమవుతుంది. మా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, మేము ఆల్రెడీ రెడీ చేస్తున్నాం. అతను వెళ్ళి దాన్ని రాయితో ఇసరము, మీరు జస్ట్ ముందు చూడండి, వాళ్ళు చూడడం అంటే ఇంటెన్షన్ అనట్లేదు, ఇంటెన్షన్గా అది ఫన్ వేలో. కానీ వాటికి తెలియదు కదా, వాటిని రాయేస్తుంటే అవి ఏమనుకుంటాయి, అరే వీళ్ళు సంథింగ్ హామ్ చేయడానికి వస్తున్నారు అనుకుంటాయి. ఇంకొకటి ఏంటంటే డాగ్స్ బైక్ వెనకాల పరిగెడతా అంటే, బైక్ వెనకాల ఎందుకు పరిగెడతా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ వెళ్తుంటే చాలా మంది నార్మల్గా వెళ్తుంటే మరి అందరి వెనకాల ఎందుకు పరిగెత్తావు? కొందరిని ఎందుకు అరుస్తాయి? అందరిని గారు, కొందరిని ఎందుకు అరుస్తాయి? స్పెసిఫిక్గా మమ్మల్ని గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి గారు, ఎందుకు గారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే డాగ్ సెన్స్ ఎలా ఉంటుంది అంటే మనకంటే చాలా హై సెన్స్ ఉంటుంది. ఒక పర్సన్ పరిగెడుతున్నాడంటే అతను ఏదో థ్రెట్, సొసైటీకి థ్రెట్ అనుకుంటుంది. ఇంకోటి ఏంటంటే అతను ఇప్పుడు కొంతమంది బైక్స్ పైకి లేవి ట్రై చేస్తుంటారు కదా, అట్లా ట్రై చేసుకున్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే వాటికి సంథింగ్ ఏదో ఇదే అన్కాన్షియస్ అంటే ఏదో సంథింగ్ ఏదో సస్పీషియస్గా అనిపించడం అలర్ట్ అవుతుంది. దానికి చాలా సెన్స్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఎవరన్నా మీరు సపోజ్ మీరు ఒక 1 వీక్ కింద కొట్టి వెళ్ళిపోయారు, దానికి చాలా మెమరీ పవర్ ఉంటుంది, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. మీరు నెక్స్ట్ టైం ఆ రూట్లో వెళ్ళినప్పుడు మీకు ఎట్లా పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కోసం, ఫుడ్ దొరకదు, ఎవరైనా ఫుడ్ ఇస్తారేమో అని హోప్తోనే వెళ్తాయి. వీళ్ళు వచ్చేదాన్ని పట్టుకొని ఇంకోటి కొన్ని ప్యాంపరింగ్ ఉంటాయి ఎక్కువ, మనం నిలబడుతుంటే మన దగ్గరకు వస్తుంటాయి ఇట్లా. అది ప్యాంపరింగ్, అటాక్ చేయడం కాదు, మనం స్టాండ్ అయిపోవాలి అక్కడ. అంటే ఫస్ట్ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఫస్ట్ మనలో అవేర్నెస్ పెరిగే, సో వాటిని థ్రెటన్ చేయకుండా పిల్లలకు చిన్నప్పటి నుంచే అదొక కామన్, మన సోషల్, మన కామన్ ఎనిమల్ మనతో పాటే ఉంటుంది. అంత భయపడాల్సిన పని లేదు. లయన్ ఈజ్ డిఫరెంట్, డాగ్ ఈజ్ డిఫరెంట్. లయన్ దానికి మీట్ ఒకటి కావాలి, డాగ్ అట్లా కాదు. మనం ఇంట్లో పెంచుకుంటున్నాం కదా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంతమంది వేల డాగ్స్ని డియాల్ చేస్తారు, కొంతమంది షెల్టర్ రన్ చేస్తారు. 250 డాగ్స్ మధ్యలోకి వెళ్ళిపోయి ఉంటారు, చిన్నపిల్లలు వెళ్తారు. మరి మమ్మల్ని ఎందుకు గారు? జస్ట్ అడుగుతున్నాం, ఎందుకు గారు? మేము డైరెక్ట్గా ఫుడ్ తినిపిస్తుంటాం, మాకు ఎందుకు గారు? ఒకటి ఏంటంటే చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే, ఇప్పుడు మేము ప్లాన్ చేస్తున్నాం స్కూల్స్లో అక్కడికి వెళ్ళి ఒక ప్రాక్టికల్ ఒక డాగ్ని తీసుకెళ్ళి ఆ పిల్లల మధ్యలో ఉంచి జస్ట్ మీరు దాంతో ఆడుకోండి. ఏమందండి,
వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒక బ్రెయిన్ వాష్ చేసి దిస్ ఇస్ లైక్ డైనోసర్, ఇది ఒక ఒక అట్లా మేము చంపేయడానికే వచ్చింది అని ఒక ప్రొవోకింగ్ చేసేసరికి పిల్లలు పారిపోతుంటారు చూసి రిటర్న్గా. పారిపోతే నేను ఆల్రెడీ చెప్పాను, అది డాగికి సెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ పర్సన్ పారిపోతుందంటే ఇతను ఏదో రాంగ్ చేసి ఏదో సొసైటీకి ఏదో ప్రాబ్లం లాగా ఉన్నాడు అని ఇంటపడుతుంది. ఒకవేళ అప్పుడు కూడా ఇంటపడుతుంది, ఆగిపోండి, అది ఏమందు, మీరు ఆగిపోండి, ఇలా ఆగిపోండి. నేనేమంటానంటే సోషల్ మీడియాలో మనం చూసే ఆ చిన్న బిట్స్ ఉన్నాయి సరే డాగ్ కూడా, దానికి కొంచెం ముందుగా అసలు బిట్ ఏంది, అసలు ఏం జరిగింది, ఈ పిల్లాడు దాన్ని ఎలా అన్నాడు. ఓకే, కొన్ని అలా పిచ్చుకలు ఉండొచ్చు, అది చాలా రేర్ అండి. ర్యాబీస్ వీళ్ళు ఎలా మాట్లాడుతారు అంటే ర్యాబీస్ కానీ ఇవి కానీ అసలు కామన్, ప్రతి డాగ్కి ర్యాబీస్ ఉంటుంది, ప్రతి డాగ్ పిచ్చి కరిచేస్తుంది అని ఫిక్స్ అయిపోతారు. అలా కానే కాదు, అది చాలా రేర్. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక డాగ్ కరిచిందంటే మన బేసిక్గా వెళ్ళి తీసేసుకోవాలి, సేఫ్ మనం, అంతే. చెప్పండి మేడం, అంటే ఢిల్లీలో ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది అక్కడ సుప్రీంకోర్టు. సో గవర్నమెంట్ ఎలాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎలాంటి ప్లాన్ చేస్తే బాగుంటుంది? బికాజ్ ఆ డాగ్స్ని అక్కడ ఉంచడానికి షెల్టర్స్ కానీ అలా ఎలాంటి ప్లాన్స్ తీసుకుంటే బాగుంటుంది? అంటే ఎలాంటి ప్లాన్స్ అంటే యాక్చువల్‌గా అన్నిటిని అసలు ఎక్కడ ఉండకుండా నగరంకి అవతల పెట్టేద్దామని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అనంటే, ఇప్పుడు అక్కడ మాస్‌లో డాగ్స్ అన్నీ ఉంటాయి. ఒకదానికి పార్వో గాని, సీడీ గాని వచ్చేస్తే మిగతా వాటికి ఆటోమేటిక్‌గా స్ప్రెడ్ అయిపోతాయి. వితిన్ 24 అవర్స్‌లో స్ప్రెడ్ అయిపోతాయి. సో, అవన్నీ కూడా చనిపోతాయి. వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి సెపరేట్‌గా పెట్టే ఛాన్స్ అసలు అక్కడ ఉండదు. మళ్ళీ అక్కడ ఫీడింగ్ ఎలా ఇన్నిటికి ఫీడింగ్ ఎలా చేస్తారనేది ఫస్ట్ క్వెషన్ అసలది. ప్లస్ స్ట్రీట్ డాగ్స్ అని అంటే దానికి ఏమైనా కంట్రోల్ పెట్టి ఇంత కాలనీకి ఇన్నుండాలి అనేది చెప్పి ఒక నార్మ్స్ అండ్ కండిషన్స్ తోటి చేస్తే బాగుంటుంది. కానీ అత్యున్నత న్యాయస్థానం ఇలా చేయడం అనేది మాలాంటి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ స్ట్రీట్ డాగ్స్ అనేది చాలా అవమానాలకు గురవుతున్నాయి. అనవసరంగా పడుకుంటే రాయి పెట్టి కొట్టేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. వాటి మీద బండిలు ఎక్కిస్తారు, స్పీడ్‌గా వెళ్ళి కావాలని చేస్తుంటారు. సో, అలా వాటిని ఒక చాలా క్రూరంగా, హీనంగా చూస్తుంటారు. యాక్చువల్‌గా నాకు దగ్గర 8 పెట్స్ ఉన్నాయి నా దగ్గర. అన్ని స్ట్రీట్ డాగ్సే. అవి ఒకటి యాక్సిడెంట్‌లో తల్లి చనిపోతే 2 పిల్లలు అనాథ ఉంటే నాకు ఆన్ ద వేలో కనిపిస్తే తెచ్చి పెంచుకున్నాను. ఇప్పుడు వాటికి 3 మంత్స్. అలా డిఫరెంట్‌గా పెరుగుతూ పోయింది. నా దగ్గర 8 పెరుగుతూ పోయింది. నాకు ఏ ఆర్గనైజేషన్ అంటే ఎక్కడి నుంచి డొనేషన్స్ లేవు. నా ఓన్‌గా నేను చూసుకుంటున్నాను. మరి అవేవి నన్ను ఎప్పుడు అటాక్ చేయలేదు. ఇంకా బయట మా కాలనీలో డాగ్స్ అన్నిటికి స్టెరిలైజ్ చేయించాను. ఆపరేషన్స్ అయిపోయినాయి. వాటికి పిల్లలు పుడితే వాటికి అడాప్షన్ ఇప్పిస్తున్నాను. సో, అలా కాలనీలో ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటే అసలు అలా ఉండదు కదా. సో, అండ్ రేబీస్ అనేది ఏంటంటే అదొక పానిక్ అయిపోయింది. అసలు రాకపోయినా కూడా వచ్చేసినట్టు. మనకు ఎందుకంటే కుక్కని ముట్టుకుంటే ఏదైనా రోగం వచ్చేస్తదేమో అన్నట్టు. ఇంకోటి ఏంటంటే సినిమాలు చూసి ఇవి చూసి డాగ్స్‌ని పెంచుకుంటారు చాలామంది. ఈ 'చార్లీ' మూవీ వచ్చిన తర్వాత చాలామంది పెంచుకొని వాటిని మెయింటైన్ చేయలేక రోడ్ల మీద వదిలేసేస్తున్నారు. అవి బ్రీడ్స్ బయట బతకలేక అవి వాటి ఫుడ్ ఎలా గ్యాదర్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటే మా లాంటోళ్ళు మేము తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నవి చాలా ఉన్నాయి. మరి ఇంతగా ప్రేమగా మేము చూస్తున్నప్పుడు వాటిని ఊరవతల అసలు ఇక్కడనే ఉండడానికి హక్కు లేదు అనడం అది చాలా అసలు దారుణం అది. ఎందుకంటే ఈ భూమి వాళ్ళది. అంటే మనకి ఏం చెప్తుంది శాస్త్రాలు, అన్నిటికీ సమానం ఉంది. కాబట్టి వాళ్ళ ప్లేస్ మనమే ఆక్యుపై చేస్తున్నాం. ఇప్పుడు కార్ పార్కింగ్ అని, ఇదని, అదని అన్నీ ఆక్యుపై చేసి వాటికి ప్లేస్ ఇవ్వట్లేదు. మరి అసలు అవి ఎక్కడుంటాయి అసలు అవి? ఎక్కడో ఒక మూల ఉంటాయి. ఇంటి ముందు వర్షం పడుతుంటే ఎంతమంది వాటిని యాక్సెప్ట్ చేసి పక్కకు రానిస్తారు? ఈవెన్ దో పక్కకు ఉన్నా కూడా కొట్టేస్తారు. షాప్‌ల ముందున్నా కొట్టేస్తారు. సో, ఎందుకు అంత కక్ష అది? ఇవన్నీ పానిక్సే కదా. స్ట్రీట్ డాగ్స్ అంటే ఒక చులకన. అదే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు మేడం? ఇప్పుడు ఏం చేస్తుంది? అంటే కొన్ని కంట్రోల్స్ చేయాలి. అంటే ఒక కాలనీస్‌లో మీరు ఇలా పెంచుకోండి. దానికి ఎంతమంది వాలంటీర్స్ ఉంటారు? ఒక కాలనీలో ఉంటారు. ప్రతి చోట ఫీడర్స్ ఉంటారు. మీరు లిమిట్‌గా ఇన్ని పెట్టుకోండి. ఇంత ఫీడ్ ఇవ్వండి వాటికి. ప్రాబ్లమ్ అలాంటి కండిషన్స్. ప్లస్ ఎవ్రీ డాగ్‌కి స్టెరిలైజ్ చేయించాలి. ఏదైనా వాటికి డిసీజెస్ వచ్చినా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని చేయించాలి. అలా చేస్తే ప్రాబ్లమ్ అనేది ఉండదు కదా. ఉండదు. ప్లస్ ప్రతి ఒక్కటి ఇంకోటి ఏంటి అంటే జంతు ప్రేమికుల్ని డ్రామా ఆర్టిస్టులు అంటున్నారు. మాకు అసలు ఎక్కడి నుంచి వస్తుంది? మాకు ఈ ఎర్నింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మా డొనేషన్ల మీద ప్రధానంగా జంతు ప్రేమికులు ఇప్పుడు డాగ్స్ కోసం ఇంతగానం వస్తున్నారు రోడ్స్ పైన. అదే చాలా మంది పిల్లలకి రేబీస్ వచ్చి చనిపోయినప్పుడు, కబడ్డీ ప్లేయర్స్ చనిపోయిన వాళ్ళందరూ ఎటు పోయినారు అని చెప్పి వస్తున్నాం. అప్పుడు కూడా వచ్చాం. ఒక చిన్న అమ్మాయికి బాత్రూమ్ కోసం వెళ్తే రేప్ చేసిన ఉదంతం రీసెంట్లీ దిల్షుక్ నగర్ ఏరియాలో జరిగింది.
అది పెద్ద ఇది కూడా అయింది. అప్పుడు మాలాంటి ప్రేమికులు కూడా వచ్చారు. కానీ అది దానికి కూడా మేము స్పందించాం. ఒక జంతువుల గురించి స్పందించట్లేదు. అక్కడ ఏంటంటే ఇక్కడ మేము జంతు ప్రేమికులని ఇలా పట్టుకోవాల్సింది మీకు అర్థమవుతుంది. వేరే చోట మేము ఉంటే అక్కడ మేము చెప్పుకోలేం కదా! మేము జంతు ప్రేమికులం, పెట్ లవర్స్ అని మేము చెప్పుకోలేం. అక్కడ వెళ్లి సంఘీభావం ప్రకటిస్తాం. దానివల్ల ఏమైపోతుంది అని అంటే మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటే జంతువు గురించి చెప్పము. ఓన్లీ అక్కడ ఇన్సిడెంట్ గురించే చెప్తాం. చాలా వాటికి వెళ్ళాం మేము. దిశ అప్పుడు వెళ్ళి సంఘీభావం ప్రకటించాం. అప్పుడు పెట్ లవర్స్ కూడా చాలా మంది వచ్చారు. కానీ మేము ఇది చెప్పుకోలేదు కదా! దానివల్ల ఏమైతుందంటే పెట్ లవర్స్ ఓన్లీ వీటికే స్పందిస్తారు అన్నట్టు అవుతుంది. అలా కాదు. ప్లస్ ఇంకా చిన్న పిల్లల దగ్గర అంటే అది పేరెంట్స్ లోపం అనే అంట. పేరెంట్స్ ఏంటంటే ఎడ్యుకేట్ చెయ్యాలి. ఒక డాగ్ కనిపిస్తే ఫీడ్ చేయాలి, లేకపోతే పక్కన నించోవాలి అని చెయ్యాలి. కానీ పేరెంట్స్ ఏం చెప్తారంటే రాయి పెట్టి కొట్టు అని చెప్పే పేరెంట్స్ 99% ఉన్నారు. మాకైతే కనుక మాకు స్కూల్స్‌లో అవేర్‌నెస్ ఉండేది. మేము మిషనరీ స్కూల్స్‌లో చదువుకున్నాం సెంటెన్స్‌లో. ఏదన్నా జంతువు కనిపిస్తే వాటికి ఫీడ్ చేయాలి, లేకపోతే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవాలి అని. ఇప్పటికి మేము అదే స్లోగన్‌తో మేము నడుస్తున్నాం. అలా స్కూల్స్‌లో కూడా ఎడ్యుకేట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ అంటే అది ఒక లయన్ లాగా అసలంత క్రూరంగా అంటే లయన్ అంటే వస్తే తినేస్తది. కానీ తినదు అసలకి. మరి ఇంతమంది ఫీడ్ చేస్తున్నారు. మమ్మల్ని అసలు కనీసం మా వంటి మీద బైట్స్ కూడా లేవు. మేము చిన్నప్పటి నుంచి డాగ్స్ తోటి మేము పెంచుకుంటూ వచ్చాం మేము. ఇంట్లో కూడా హెరిడిటరీగా వచ్చింది. మరి మా ఒక్కళ్ళకు లేనిది మరి వాళ్ళందరికీ ఎందుకింత హేటర్స్ తయారవుతున్నారసలు? అంటే దానికి కారణం ఏంటంటే అవగాహన లేదు. ఆ రేబీస్ అనేది ఒక మహమ్మారిగా చూస్తున్నారు కానీ, ప్లస్ కేసెస్ రికార్డ్ కూడా ఎలా చేసుకుంటున్నారు? ఇప్పుడు రేబీస్ వ్యాక్సిన్స్ ఇలా గీత పడినా కూడా తీయించేసుకుంటున్నారు. ఇది డాగ్ పెంచుకునేవి పడినా కూడా తీసుకుంటున్నారు. అక్కడ రికార్డ్స్‌లో ఏమొస్తుందంటే నెలకి 400, 1200 కేసెస్ అని వస్తుంది. కానీ గట్టిగా కరిచి బైట్ చేసినవి రెండో, మూడో ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ప్రతి కేసుని పరిశీలించరు. మా ఇయర్‌లీ ఇన్ని కేసెస్ వస్తున్నాయని చెప్పేసి దాని మీద మేబీ ఇలా తీసుకున్నారేమో. కానీ ప్రతి ఒక్క కేసుని వాళ్ళు మ పునరాలోచించే అవకాశం అయితే ఉండదు. చాలా కేసెస్ ఉంటాయి. అయితే కొంచెం అవేర్‌నెస్ అయితే ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. సో జంతు ప్రేమికులకి అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే కూడా చిన్నది ఉన్నా కూడా ఎక్కడున్నా మనందరం ఒకటే. మనం ఢిల్లీ వరకు వెళ్ళకపోయినా ఇక్కడ నుంచి సంఘీభావం చెప్తే కనుక సరిపోతుంది. సో వి ఆర్ ఆల్ వన్. ఏం చేశారంటే మనం కొన్ని వేల కోట్ల బడ్జెట్ అయ్యే ఒక కాన్సెప్ట్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు అందరిని ఇన్వాల్వ్ చేసిన తర్వాత కొన్ని నెలలు పడతాయి డిస్కషన్కి. తర్వాత అసలు ఆ గవర్నమెంట్కి సాధ్యమవుద్దా కదా చూసిన తర్వాత చేయాలి. ఇప్పుడు 10 lakhs డాగ్స్ ఉన్నాయండి. 10 lakhs అంటే ఒక 300 షెల్టర్స్ కావాలి. ఒక షెల్టర్ అంటే జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే షెల్టర్ అంటే జస్ట్ ఒక షెడ్ వేస్తే అయిపోద్ది అనుకుంటారు. దానిలో ప్రాపర్గా ఒక డాక్టర్ ఉండాలి, మెడికేషన్, ఫుడ్ సప్లై, ఒక 3 వర్కర్లు ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు ఒక డాగ్ కూడా బయటకు వెళ్ళకూడదు అంటున్నారు. అంటే 6 ఎంప్లాయీస్ ప్లస్ ఎవ్రీడే వాటర్, ఫుడ్, మెడిసిన్ అన్నీ కావాలి, ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఇలా ఇంటూ 300 అయినా కూడా సరిపోవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా మనకు ఎవ్రీ ఇయర్ ఫండ్ వస్తుంటుంది వాళ్ళకు, గవర్నమెంట్కి అదొక బడ్జెట్లో వస్తుంది. వాళ్ళు ముందే చేపించేస్తే అవి ఏది మన స్టెరిలైజేషన్ కానీ వ్యాక్సినేషన్ చేపిస్తే అది ప్రాబ్లమే ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఒక సొల్యూషన్, ర్యాబీస్ సొల్యూషన్ వ్యాక్సినేషన్ అండ్ కుక్క కరుస్తుందని చెప్పారు కదా. కర్ణాటకలో మరి ఎందుకు ఫుడ్ పెడుతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక అనౌన్స్ చేసింది, మనకు ఎట్లాగో మధ్యాహ్నం భోజనం లాగా వాటికి కూడా డైలీ 750 grams చికెన్ రైస్ అని పెడుతున్నారు. మరి ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? మీరు గమనించండి, ఫుడ్ తినేదాకా ఎవరి జోలికి వెళ్ళి బుద్ధిగా పడుకుంటుంది. ఇక్కడ ఇన్ని లక్షల కోట్లు అయ్యేది 5 crores అయిపోతాయి లిటరల్గా. ఈ వ్యాక్సినేషన్ కరెక్ట్గా కండక్ట్ చేస్తే సీరియస్గా సింపుల్గా అయిపోయేది. అన్ని వీళ్ళు డిఫికల్ట్ చేసి ఎవరిని అడగకుండా అసలు ఏ డిసిషన్ తీసుకుంటే ఇప్పుడు ఎందుకు స్టే చేశారు? సరే వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు హోల్డ్ చేయాల్సి వచ్చింది? అంటే ముందే వీళ్ళందరినీ అడిగి వీళ్ళది ఒకసారి పాజిబుల్ అవుద్దా కదా చూస్తే సొల్యూషన్ అయిపోతుండే. చేయకుండా ఎమోషన్లో ఒక డిసిషన్ తీసేసుకొని ఇప్పుడు ఇది ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేయలేదు కానీ చాలామంది ఉన్నారు. నేనేంటంటే ఈ డిసిషన్ అనేది టోటలీ రాంగ్. ఇప్పుడు గవర్నమెంట్కు బై డిఫాల్ట్గా ఇప్పుడు సేఫ్టీ మీరే చూస్తారు, ఎన్ని రేప్ జరుగుతుంటే ఎన్నిసార్లు డాగ్స్ సేవ్ చేశాయి, దొంగల నుంచి సేఫ్టీ ఫ్రీగా జరిగిపోతున్నప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ఉన్న ఎనిమల్ లవర్స్ అంటే వీళ్ళందరూ సొంత డబ్బులతోని వాటికి ఎవ్రీడే ఫీడింగ్ చేస్తుంటారు, వాటికి మెడిసిన్ ట్రీట్మెంట్ చేపిస్తుంటారు. ఒక్కొక్కరు తెలియదు కానీ ఒక్కొక్కరు లక్షల్లో ఖర్చు పెడుతుంటారు ఓన్గా, ఇండివిజువల్గా ఓన్ కూడా. మోస్ట్లీ అందరూ ఇండి డాగ్స్కే ప్రిఫర్ చేస్తారు. బ్రీడ్ డాగ్ టోటల్లీ చాలా తెలియదు అంటే మనకు క్యూట్గానే పడుతుంది, కానీ అది ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత క్రుయాలిటీ ఉంటుంది, వాటిని ఎట్లా పుట్టిస్తారు, ఎంత టార్చర్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. ఇదే. ఓకే, థ్యాంక్ యూ.
ఏం చెప్తారంటే చూడండి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఇది ఇన్హ్యూమనిటీ అంటామండి మనము నార్మల్గా. ఇలాంటిది ఏ జంతువు ఇప్పుడు అది కూడా ప్రాణం ఉన్నదండి. ఇన్హ్యూమానిటీ అది తీసుకెళ్ళి వాళ్ళకి పాడేస్తాం మనము అక్కడ చేసే అదో చెప్తున్నారు. సీసీటీవీలు పెడతామని 10 లక్షల కుక్కలకి ఎట్లా చూస్తారండి? వీధిలో ఒక్కొక్క వీధిలో ఉన్న 5-10 కుక్కలకే జనాలు అల్లాడిపోతున్నారు. అక్కడ 10 లక్షల కుక్కల్ని ఎలా మెయింటైన్ చేస్తారండి? దానికి అయ్యే ఖర్చు ఏంటిది? దానికి ఎవరు పెడతారు ఫుడ్? ఇక్కడ అంటే మేము ఏదో పెట్టుకుంటున్నాము, ఏదో దొరికింది అవి తింటున్నాం, మేము మా చేతనేదో మేము చేస్తున్నాము. అవి ఇలా బతికిపోతాయి. తప్పు ఉండొచ్చండి. ఇప్పుడు మనుషుల్లో మంచి మనుషులు, చెడ్డ మనుషులు ఉంటున్నారు. కుక్కలు కూడా అగ్రెసివ్ కుక్కలు, మంచి కుక్కలు కూడా ఉన్నాయండి. ఏదో ఒకటి 2 ఉన్నాయి. ఒక కుక్క చేసిన తప్పుకి మొత్తం 10 లక్షల కుక్కలను మనము తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాము. వాళ్ళ ఇంటెన్షన్ ఏం లేదండి అక్కడ పెట్టడం కాదండి, చంపేయడము లేకుంటే అడవుల్లో వదిలేయడము. అంటే దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి అలాంటిది. ఇప్పుడు ఢిల్లీలో దెర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది పెట్టడానికి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు చేయాలంటే కొన్ని కోట్ల డబ్బులు అవుతాయి. ఆ డబ్బులతోనే వీళ్ళని ఆపరేషన్ సర్జన్ చేయించి వ్యాక్సినేషన్ ఇప్పించండి. ఎవ్రీ ఇయర్ ఏఆర్వి చేయించండి. మేము సపోర్ట్ చేస్తాం, మేము క్యాచ్ చేసి ఇస్తాం మీకు. ఏఆర్వి ఇచ్చండి ప్రతి సంవత్సరం. ఏఆర్వి హార్డ్లీ 30-40 రూపాయల కన్నా ఎక్కువ కాదని కాస్ట్ ఒక డాగ్కి. ఇలా చేయించండి. 10 లక్షలకి ఎంత 30 లక్షలు అవుతుందండి అంతే. ఆ 30 లక్షల్లో అయిపోయే పనికి సంవత్సరానికి మీరు కోట్లు పెట్టి వాళ్ళకి అన్నం పెడతాము, మేము వాళ్ళకి సీసీటీవీలు పెడతాము. అదన్నీ ఎందుకండి ఊరికే కానీలు అవన్నీ. నథింగ్ బట్ ఇండైరెక్ట్గా చంపేయండి లేకుంటే వదిలేసేయండి అని చెప్పలేక వాళ్ళు అలాగా మేము తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాం అంటున్నారండి. దట్ ఈస్ ఇన్హ్యూమన్. అది తప్పండి. తప్పు జరిగి ఉండొచ్చు, కాదనట్లేదు. మాకు కూడా పిల్లలు ఉన్నారు, జరిగి ఉండొచ్చు, అది కాదు. దట్ ఓన్లీ వర్క్ చేసిన తప్పునికి 10 లక్షల దాకా మనం శిక్ష వేయడం చాలా తప్పండి. డాగ్ ఈజ్ అ సోషల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ సపోజ్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక స్ట్రీట్లో అసలు ఒక్క డాగ్ కూడా కనిపించకపోతే ఎట్లుంటుంది పరిస్థితి? అదే అండి చూడండి, ఇప్పుడు స్ట్రీట్ డాగ్లో నాట్ ఓన్లీ అవి హ్యూమన్స్ తిరగడమే కాదండి, అది వాళ్ళకి హ్యూమన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తాయండి. హ్యూమన్స్, చిల్డ్రన్స్, పిల్లలకి వీళ్ళు చెప్తున్నారు కదా, పిల్లల్ని కరుస్తాయని, కరవడాన్ని ఇంకా హెల్ప్ చేస్తాయి. ఒక 5 రూపాయలు పాలే బిస్కెట్ మీ పిల్లల చేతనే వేయించండి. మీరు ఎలా నేర్పిస్తారు మీ పిల్లలకి అలానే తయారవుతారు. పిల్లలకి రాయి తీసుకొని కుక్క కనిపిస్తా అంటే కొడతారండి. ఇప్పుడు పెద్దోళ్ళు లేనప్పుడు ఆ ఒక చిన్న పిల్ల ఉన్నప్పుడు ఆ కుక్కలు అటాక్ చేస్తాయి. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నప్పుడు చెయ్యవు. వాళ్ళకి కూడా తెలుసు ఎవరు వీక్ అనేది. అందుకే మనం మా పిల్లలని సరైన పద్ధతిలో పెంచి టువర్డ్స్ పిల్లలకి కంపాషన్, జంతువులపైన చేతి కుక్కనే కాదు ఏ దానికైనా కంపాషన్ అని. ఇది ఎక్కడి నుంచి రావాలంటే స్కూల్స్లో నుంచి రావాలండి. ఎడ్యుకేషన్ రావాలి, పిల్లలకి టీచర్స్ కూడా చెప్పాలి కుక్కలకు ఎలా చూసుకోవాలి. కుక్కనే కాదండి, ఏది జంతువుకైనా ఎలాగ ఉండాలి కంపాషనేట్ టువర్డ్స్ అనిమల్స్ విచ్ లివింగ్ టుగెదర్ అండి. నేనేమో పులులని అన్ని పెంచుకోవాలి అని చెప్పట్లేదు. ఏవి మనతో బతుకుతున్నాయి వాళ్ళతో ఎలా బతకాలి, మనం ఎలా ఉండాలి అని చేసుకుంటే అందరూ మంచిగా బతకొచ్చండి. సుఖినో భవ అది అన్నట్టు అందరం కలిసి బతకొచ్చండి. మనం బతకొచ్చు, అవి కూడా బతకొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తుండండి, ఇప్పుడు ఇదే చూడండి, ఇది ఒక ల్యాండ్ సైడ్ నుంచి 63 మంది జనాలను సేవ్ చేసింది, కాపాడిందండి ఈ కుక్క. ఇప్పుడు మనము అలా చెప్తాం, ఏదో ఒక కుక్క వల్ల ఒక మనిషి చనిపోతే అన్ని కుక్కలు సేవ్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటి వల్ల ఈ కుక్కలకి ఏం చెప్పాలండి ఇలాంటివన్నీ? మన ఒకటే రిక్వెస్ట్ అండి, సుప్రీంకోర్టు బెంచ్ వాళ్ళకి ప్లీజ్ రీథింక్. మీరు ఈ కుక్కలకు మీరు ఎలాగ మనుషులకు ఆలోచిస్తున్నారో అలా కుక్కలకు కూడా ఆలోచించండి. వాళ్ళకు కూడా ప్రాణం ఉంది, వాళ్ళకు కూడా చూడండి. ప్లీజ్ రీథింక్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మూగజీవి అంటే రోడ్ల పైన తిరుగుతుందంటే దాన్ని ఇబ్బంది పెట్టే అవసరం మనకు లేదు. ప్రకృతి ఎట్లనో అదే అంతే, కానీ దానికి మనము ఇబ్బంది పెట్టి దాన్ని ఎక్కడనో పెడతామంటే అడవిలో పెడితే దానికి ఫుడ్డే వాడు ఇస్తాడు. ఇప్పుడు మీరు పెట్టే ఆ లక్ష్యాలు ఏందో, కానీ ఇప్పుడు వాడికి ఆపరేషన్స్ మేమే చేపిస్తున్నాం. డాగ్స్ లవర్స్ అన్నప్పుడు మేము చేయించుకుంటున్నాం. కొన్ని వాడికి ఇబ్బంది వచ్చినా మేము చూస్తున్నాం. వస్తారు, పట్టుకెళ్తారు, దానికి ఏదో ట్రీట్మెంట్ అంటారు, అట్లా చంపేస్తున్నారు. అది కాకుండా దానికి మేము అడిగేసరికి మా మీద రివర్స్ అవుతున్నారు. అది కాకుండా ఇప్పుడు తీసేయాలంటే ఎక్కడ పెడతారు? అదే ప్లస్ కాకుండా ఇప్పుడు ఇవ్వండి, రోడ్ల మీద ఉన్న వాటికి ఆపరేషన్స్ చేయించండి, వాడికి ఫుడ్ అరేంజ్ చేయండి. ఇప్పుడు మేము పెడుతున్నాం, మాలాగా కొన్ని వేల మంది ఉన్నారు ఇప్పుడు డాగ్స్ ఫుడ్ పెట్టేవాళ్ళు రోడ్ల మీద. ఏ రాత్రి పగలు చిన్నపిల్లలకైనా నేర్పండి. ఒక బిస్కెట్ ఇవ్వనండి, బిస్కెట్ ఇస్తే అవైనా ఒక ప్రేమతో చూస్తాయి. కొంతమంది పిల్లలు ఎంత బాగా ఆడుకుంటాయి, ఇంట్లో పెంచుకున్నాయి అని కాదు, బయట వాటితోనైనా. షీట్ డాగ్స్ అంటే రోడ్డు మీద జంతువు అని కాదు, ప్రతి పక్షికి పెట్టండి, వద్దంటలేం, కానీ చంపడం నేరం. ఇది మీరు ఎక్కడో పోయి ఏదో చేద్దాం అనడం తప్పది. కాబట్టి ఇప్పుడు రోడ్ల మీద వాటికి ఫ్రీడమ్ ఉంది, అట్లనే వదిలేయండి. వాటికి ఏదన్నా మీరు ఒక పద్ధతి ప్రకారం దానికి చేయండి. ఆపరేషన్స్, వ్యాక్సిన్స్ అన్నీ వేయండి. వేస్తే అవి మిమ్మల్ని ఏంది అటాక్ చేయవు. ఫుడ్ పారేస్తున్నాం,
ఇప్పుడు మనము ఇంట్లో రాత్రి మిగిలిన అన్నం పారేయకుండా దాంట్లో ఇంత పెరుగో పాలో పెట్టి దానికి పెట్టండి, సేవ్ అవుతుంది. దానికైనా సేఫ్ అవుతుంది. అది తిని మనం ఇదికి ఎందుకు అటాక్, దాని కడుపులో నీరు లేక అన్నం లేక మనమేమో అడుక్కుంటాం. అది అడిగే పరిస్థితి లేదు. పెడితే తింటుంది అంటది, లేకపోతే వెళ్ళిపోతుంది, కొడితే వెళ్తుంది. కానీ ఇప్పుడు మన దేశాన్ని కాపాడుతున్న డాగ్సే కదా. మరి అందులో ఇదొక్కటి కదా, అది పెద్దది ఇది చిన్నది. అంటే ఉన్నోడొకడు లేనోడొకటి చూడకూడదు. జంతువు అది, దానికి సంబంధించిందే కదా. కుక్క అన్నప్పుడు అదేనా అదే. ఇప్పుడు మనకు బార్డర్లో ఎంత సేవ్ చేసినాయి, ఒక్కొక్క డాగ్ కొన్ని వేల మందిని సేవ్ చేస్తున్నాయి. మనకు అట్లాంటప్పుడు వీటికి అట్లని చేయండి, వీటిలో మార్పు అనేది తీసుకురండి. కానీ మీరు ఇట్లా ఎక్కడనో తీసుకుపోయి అడవిలో పెట్టి ఫుడ్ పెట్టారు, కొన్ని కోట్లు, మరి దాని ఫండ్స్ ఎక్కడ పోతున్నాయి? దాని ఫండ్స్ రిలీజ్ చేయండి. వ్యాక్సిన్ లేదు, ఏం లేదు. మేము పెంచుకున్నందుకు మేమే చేసుకుంటున్నాం. మాకు రోడ్ల మీద ఎక్కడ కనబడ్డా అదేనా బాగాలేదంటే తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ ఎవరు సాయం చేయట్లేదు. ఎవరి ఇష్ట ప్రకారం హెల్ప్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, తన ఓన్గా చేసే వాళ్ళు ఉన్నారు. ఫండ్స్ అంటారు, కొన్ని కోట్లు వస్తున్నాయి అంటారు, కానీ మీరే తింటున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు అదే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇదే అవుతుంది. చెయ్యొద్దు, మూగజీవిని చంపడం నేరం. మీ పిల్లలు ఎంతనో అవి అట్లా చూసుకోండి, కానీ చేయకండి. ఇక దీనికి సందేశం ఇస్తున్నాం. ప్రతి ప్రజలకు డాగ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంది. ఒకప్పుడు 10 మంది పెట్టారు, ఇప్పుడు 100 మంది పెడుతున్నారు. ప్రతి వీధిలో ఒక మనిషి అనేది చిన్న పిల్లలకైనా చెప్తున్నారు తల్లిదండ్రి, అరే ఈ చిన్న కుక్క పెట్టు నాన్న అంటున్నారు. ఈ స్కూళ్ళల్లో అయినా చెప్పాలి, కొట్టొద్దు నాన్న, కొడితే మీ మీద తిరగబడతాయి. వాళ్ళైనా కొద్దిగా వీటికి చెప్పాలి. పక్షి కానీ జంతువులు, ప్రతి జంతువే అది, వాటికి సాయం చేయమని చెప్పండి, అది నేర్పియండి. కానీ ఇలాంటిది చేయకండి. ప్రభుత్వాలు చేసేది చాలా తప్పు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంటా, మీరు వదిలేయండి, కొన్ని వాటికి పెట్టండి ఫుడ్, లేకపోతే ఇప్పుడు రోడ్ల మీద ఉన్న ఆపరేషన్ చేస్తలేరు. అది ఎవరు చేస్తున్నాం? మేమే చేసుకుంటున్నాం. మీరు ఏదో తీసుకెళ్తారు 10 కుక్కలను ఒక దగ్గర పెట్టి మేమ్స్ దాంట్లో పోతే ఎట్లా ఉన్నాయంటే, దాన్ని ఒక్క దాంట్లో 10 వేసినాయి, ఒక కాలు తింటుంది ఒక దాన్ని. అది చూసి షాక్ అయినాం మేము. అంటే ఇప్పుడు నువ్వు మంచి తిన్నట్టు అవుతుంది అది. ఇప్పుడు ఒకరినొకడు కొట్టుకొని వస్తాడు చూడు, 10 మందిని అక్కడ మంచిదాన్ని తీసుకొని చెడ్డదాన్ని తీసుకొని అట్లా చేస్తే బాగాలేదు. ఇదే సందేశం అండి ఇచ్చేది ప్రజలకు. ప్రతి ఒక్కరు యానిమల్స్కి ప్రేమతోని ముందుకు రండి, సేవ చేయండి. కానీ తీసేయమని ఎవరు అనకండి, శత్రుత్వం పెంచకండి, ప్రేమని పెంచండి.